నమస్తే అన్న, మీ పేరు? మరి శ్రీనివాస్. ఏం చేస్తుంటావు? నేను ఫోటోగ్రాఫర్. ఏ ఏరియా అన్న మీది? ఈ ఏరియా రాణిగారి తోట. 30 సంవత్సరాల నుంచి ఫోటో స్టూడియో పెట్టుకున్నాను. గద్దె రామ్మోహన్ అభిమానిని. ఏది చెయ్యాలన్నా ఆయన ఏదైనా ప్రతి దానికి చేస్తా ఉంటాడు. ఇస్త్రీ బండిలైనా అయినా ఏదన్నా ఆర్థిక సాయం చేయాలన్నా చేస్తా ఉంటాడు. ఒక గొడవలకి వెళ్ళడు, ఒక పస్తానికి వెళ్ళడు, ఒక దేనికి వెళ్ళడు. అంత వ్యక్తి. మా ఆమె గారు కూడా అంతకుముందు వచ్చింది, ఇంతకుముందు చేశారు, అన్ని చేశారు. అది ఇంకంతకంటే ఇంకా ఏం చెప్పేది ఏమి లేదన్నా. గద్దె రామ్మోహన్ గారు విజయం పొందుతాడు. అంటే మరి ఒకవైపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి అసలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు, రిటైనింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయలేదని ఆరోపణలు చేస్తున్నారు. రిటైనింగ్ ఆయన చేశాడు, ఆయనలో చేశాడు, ఆపేశారు రిటైనింగ్. ఈ మధ్యలో ఇది వచ్చింది కాబట్టి, వైసీపీ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. మధ్యలో ఆయన ప్రభుత్వంలో వచ్చింది, ఆయనే చేసాడు అన్ని. అది సార్. మరి దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? దాని ప్రభావం ఏముంది? ఆయన మంచితనం, ఆయనది వ్యవహారం, ఆయనది చూసుకుంటున్నాడుగా, చేసాడు, అన్ని చేశాడు. మొన్న కూడా వస్తుంది, వార్తల్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఆయన ఏది చేయలేదు తప్పు. మధ్యలో ఆగిపోయింది. పాకాలు ఉన్నాయి, ఇది తారక నగరం. ఆయన ఎన్నోసార్లు చేయాలని ఈ 5 సంవత్సరాలు చేశారు. ఆయన ఆపాడు, ఆయనే చేస్తున్నాడు. అది మరి అవినాష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, జగన్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన ఈ ప్రాంతానికి అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? ఏమో సార్, మరి అది ఎలాగ ఉంటుందో ఏంటో మరి తెలీదు. మరి ఈయన 3 సార్లు ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశారు. అది మాది ఏంటంటే పెద్ద మనిషి, ఒక పద్ధతిగా ఉంటాడు, ఒక వ్యవహారంగా ఉంటాడు, ఒక ఇదిగా ఉంటాడు. ఏంటంటే చిన్నోడు వెళ్ళినా పెద్దోడు వెళ్ళినా గౌరవిస్తాడు. అది మాది. ఏంటంటే ఏది చెయ్యాలన్నా ఏంటంటే గొడవలకు వెళ్ళేవాడు కాదు. అది మరి మళ్ళీ ఆయన గెలిపించుకుంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది మీ ప్రాంతానికి? మంచిదే జరుగుతుంది సార్. ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా సాయం చేయమంటే, అది చేయమంటే, ఇది చేయమంటే చేస్తాడు సార్. ఏంటంటే రిక్షా బండ్లు ఇమన్నా, ఇస్త్రీ బండ్లు ఇమన్నా, ఎవరు అడిగినా ఏంటన్నా ఇదిగో వెళ్ళామనుకో సార్ ఏంటని. అది ఉంది. ఏంటి మరి అసలు మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ రోజు? ఏమి లేవు. ఏంటంటే ఈ రోడ్లు కొంచెం గలీజ్గా ఉంది, ఈ 18వ డివిజన్. అది అంతకంటే ఏమీ లేదు. మీ ప్రాంతం నుంచి ఎంత మెజారిటీ ఇచ్చే అవకాశం ఉంది గద్దె రామ్మోహన్ రావు గారికి? తెలియదు సార్, అది ఏంటంటే అది తెలియదు. దాదాపు 17,000 పైచీలకు మెజారిటీతో గెలిచారు కదా, ఈసారి ఎలా గెలుస్తారంటారు? ఈ తడవ ఎక్కువే రావాలి. ఏంటంటే కూటము 3 అయినాయి. తెలుగుదేశం, సైకిల్ అన్ని. అది జనసేన ప్రభావం ఉంటది అంటారు అయితే? ఉంటది, ఆయనది పెచ్చిగా ఉంటది. పవన్ కళ్యాణ్ గారు కూడా. అది ఎంపీగా కేసినేని చిన్ని గారు కంపల్సరిగా విజయం పొందుతాడు. ఏంటంటే అన్నా క్యాంటీన్లు ప్రతి ఈదికి పెట్టాడు. ప్రతి ఈదికి అన్నం లేకపోతే అన్నం తీసేసాడు ఆయన గారు. అన్నం ఈ సందుకు రమ్మంటే ఆ సందుకు యాను, మినీ యాను ఆయన సొంత డబ్బులతో పెట్టుకొని వచ్చాడు. నేను తిన్నా. మరెందుకు? అది ఏంటంటే నలుగురు తెలియాలిగా. అది భవిష్యత్తులో బాగుంటది. నాది ఓకే. ఓవరాల్ గా ఎలా ఉంటుంది అంటారు? పోటీ టీడీపీ వస్తుంది, చంద్రబాబు నాయుడు విజయం. అన్న మీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. ఏం చేస్తుంటావు అన్న? లారీ ఫీల్డ్ అన్న, లారీ డ్రైవర్. ఏ ఏరియా అన్న మీది? రాణిగారి తోట. ఏంటన్నా అసలు ఈసారి మీ తూర్పు నియోజకవర్గ ప్రాంతంలో కూటమి నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలు నిలబడతా ఉన్నారు కదా, ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు? మేము ఇప్పటి నుంచి కూడా, మా చిన్నప్పటి నుంచి కూడా గద్దె గారికి వేస్తాం అన్న. అభివృద్ధి అయితే బాగానే ఉంది. అది ఎందుకన్నా ఆయన అంటే అంత నమ్మకం మీకు? నమ్మకం అంటే ఆయన చేసే మంచి పనులు అన్న. మెయిన్ ఆపద ఉందంటే ముందే ఉంటాడు. ఇబ్బంది ఉన్నా కానీ వస్తాడు. చిన్న పెద్ద అనే ఉండదు, అందరి దగ్గరికి వస్తారు, అందరితో మాట్లాడతాడు. నియోజకవర్గంలో తిరుగుతారు, మా ఏరియాలో కూడా తిరుగుతారు. అది మెయిన్ కారణమే. అది అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆయనే ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అధికారంలో ఉన్న పరిస్థితి.
అసలు మీ ప్రాంతానికి ఎలాంటి న్యాయం చేశాడు ఆయన? న్యాయం ఏంటంటే అన్న, ఇప్పుడు పెన్షన్లు చాలా మందికి ఆగిపోయినాయి. అంతెందుకు మా నాయనమ్మ గారికి ఆగిపోయింది. వెళ్ళి గద్దె గారి దగ్గరికి వెళ్ళి మా నాయనమ్మ అడగగానే మనీ తీసేవడం, ఎలాగైనా కానీ ఏ ఆపద ఉన్నా కానీ మా నాన్నగారికి ఒకసారి ఆపరేషన్ జరిగితే గద్దె గారే మెడికల్ కాగితాలు మొత్తం ఇస్తే ఆయన రిఫండ్ కింద మనీ ఇచ్చారు. అందుకని మనం ఆయనకి వేస్తాం అన్న గద్దె గారికి. వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తారు. చాలా చాలా అంటే చాలా మంచివాడు అన్న. అది ఏంటంటే మరి ఈసారి అసలు మీ ప్రాంతంలో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఆయన? దాదాపు ఒక 50,000 మెజార్టీ దాకా ఉందన్న గద్దె గారికి. అది అంటే జనసేన కూడా గతంలో దాదాపు 30,000 పైచీల కోట్లు గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం. ఓటు ట్రాన్స్ఫర్ ఎంత వరకు జరుగుతుందంటారు ఈసారి? మా యూత్ మొత్తం కూడా జనసేన ఓట్లు మొత్తం కూడా గద్దె గారికి అన్న. అది కన్ఫర్మ్. అందుకే మెజార్టీ 50,000 అంటుంది. అది ఏంటంటే అసలు మరి ఆయన గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు మీ ప్రాంతానికి? అసలు మా ఏరియాలో ప్రతి ఒక్క అభివృద్ధి కూడా ఆయన వల్లే జరిగిందన్న. అది రామలింగేశ్వర కట్టదాకా మొత్తం కూడా ఆయనే వేసుకొచ్చారు. అక్కడ నుంచి ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళు దాంట్లోకి వెళ్ళిందన్న. అదన్న. అంటే ఒకవైపు అవినాష్ గారు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కానీ అలాగే రిటైనింగ్ వాళ్ళు కూడా మేమే పూర్తి చేసాం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నా సంక్షేమం అంటే మెయిన్ పింఛన్లు అయిపోయినాయి అన్న. చాలా మందికి కూడా చెప్పాను కదా దాని గురించి. మా నాయనమ్మ గారికి ఆయనే పర్సనల్ గా ఇచ్చారు, మామూలుగానే కాదు. నాకు ఏదన్నా అవసరం ఉన్నా కానీ పర్సనల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ ఏదన్నా కానీ గద్దె గారే. అది ఓవరాల్ గా పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని గారు, ఒకవైపు కేసినేని నాని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు. ఏంటి అసలు ఎలా ఉండబోతుంది మీ విజయవాడ ప్రాంతం? విజయవాడకి చెప్పేది ఏం లేదన్న. మెజార్టీ 50,000 మెజార్టీ గద్దె గారే వచ్చేది. దాంట్లో నో మోర్ డిస్కషన్స్. అది ఫిక్స్. ఎంపీ క్యాండిడేట్ ఎలా ఉంటుంది? కేసినేని చిన్ని గారే అన్న. ఆయనకి అంతే మెజార్టీ ఖచ్చితంగా వచ్చింది. ఓవరాల్ గా కూటమి గెలిచే అవకాశం ఉందంటారా లేదంటే వైసీపీ? కూటమి గెలిచిద్ది అన్న. అది మటుకు ఫిక్స్.